ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్ ఛానల్కి స్వాగతం. దండోరా న్యూస్ రామన్పేట. నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో మెమోరాండం సమర్పించడం జరిగింది. దీంట్లో భాగంగా మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కామారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన బీసీ డిక్లరేషన్, అలాగే బీసీలకు ఇస్తారని చెప్పిన 40% రిజర్వేషన్, అలాగే బీసీ కమిషన్ ఇలాంటివి ఎన్నో హామీలు బీసీలకు అమలు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బీసీలకు ఎటువంటి హామీ అమలు కాలేదు. నేడు బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని నిజాంపేట ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు వెల్మల సిద్దిరాములు, రాగిరాములు, నాయని ప్రసాద్, రంజిత్ రెడ్డి, ఆకుల రమేష్, బాజా అంజయ్య, భానుచందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్ఓలందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ యువతకు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పేసి బీసీ కులాలందరికీ కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవన్నిటిని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ గత 8 నెలల నుంచి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నందుకు ఓబీసీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కేంద్రాల్లో వినతి పత్రం ఇస్తూ ఈ యొక్క డిమాండ్లన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయడం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అవలంబించిందో బీసీ వ్యతిరేక విధానాలను అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గతంలో వాళ్ళ ప్రచారంలో బీసీ డిక్లరేషన్ కానీ, కుర్మా గొల్ల యాదవులకు స్కీములు కానీ, ముద్రాజులకు కానీ ఈ విధంగా బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు గత ప్రభుత్వం ఎటువంటి అనేకమైన అవకతవకలు అవలంబించిందో అదేవిధంగా సేమ్ ఈరోజు బీసీలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ గత 8 నెలల నుంచి కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీగా మీరేదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% రాజకీయాల్లో రిజర్వేషన్ అన్నారో, రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించి మాత్రమే ఎన్నికలకు పోవాలి. అదేవిధంగా బీసీలకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. బీసీలు వెనుకబడ్డ అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా, భారతీయ ఓబీసీ మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.